భాగవత ధర్మాలను గురించి వింటూ ఉన్నాం. ఈ భాగవత ధర్మాలను ఒక్కసారి వింటే చాలదు. రోజూ భాగవత ధర్మాలను వింటూ ఉండాలి. ప్రతిరోజు తప్పకుండా భాగవత ధర్మాలను వింటూ ఉండాలి. అంటే ఆ భాగవత ధర్మాలను సంపాదించాలనే బలీయమైన కోరిక మనలో కలుగుతుంది. అలాంటి బలీయమైన కోరిక కలిగితే ఇక ఉంటుంది సంతోషం. ఆ సంతోషాన్ని అసలు లెక్క కట్టలేం. అలాంటి అద్భుతమైన సంతోషం దానివల్ల కలుగుతుంది. అలాంటి భాగవత ధర్మాలను గురించి చెబుతూ సత్యం అనే భాగవత ధర్మాన్ని గురించి మరియు క్షమ దమ అనే భాగవత ధర్మాల గురించి అతి సంక్షిప్తంగా మనం నిన్న తెలుసుకున్నాం. కొంచెం విస్తారంగా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం అంటే ఏంటి? నేను ఒకసారి చెప్పినట్లు అనిపిస్తుంది. ఓ మహాత్ముని దగ్గరకు కొందరు వచ్చారట. తన దగ్గరికి వచ్చి అడిగారు, మహాత్మా, మరి మాకు సందేహం కలిగింది, ఆ సందేహాన్ని నివారించమని అడిగారు. ఏం లేదు, మీరు సత్యనిష్ఠుడు కదా, సత్యం అంటే ఏంటి? ఇలాంటి ఒక ప్రసంగం మీకు ఎదురైతే ఏం చేస్తారు? ఓ తురుష్కుడు గోమాతను వేటాడుతూ వస్తూ ఉన్నాడు. ఆ గోమాత మీ కళ్ళ ముందే వెళ్ళి అది దాక్కుంది. తనను తను సంరక్షించుకోవాలి. సంరక్షించడానికి ఎవరో ముందుకు రావడం లేదు. అందరికీ భయం తనేం చేస్తాడో అని. ఆ భయంతో ఎవరూ సంరక్షించడానికి ముందుకు రావడం లేదు. అలాంటి సందర్భంలో ఆ గోమాత మీ కళ్ళ ముందు వెళ్ళి ఎక్కడో దాక్కుంది. అది ఎక్కడ దాక్కుందో మీకు తెలుసు. అలాంటి సందర్భంలో వెంటాడుతూ ఉన్నవారు వచ్చారు, మిమ్మల్ని అడిగారు, ఓ ఆవు ఇక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది చెప్పగలరా? అలాంటి పరిస్థితిలో మీరేం చెబుతారు? ఎలాంటి ప్రసంగమో చూడండి. చాలా విచిత్రమైన ప్రసంగం ఇది. ధర్మ సంకటం అని మనం అంటాం కదా, అలాంటి ప్రసంగం ఇది. కక్కలేని తాగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఆ మహాత్ముని ముందు చెప్పినప్పుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు కదా, ఏం చేయాలి? ఇటు వెళ్ళిందని చెబితే సత్యం మాటలాడినట్లు, కానీ ఆ ప్రాణికి హాని కలుగుతుంది. సత్యాన్ని విడిచి ప్రాణిని సంరక్షించడమా, లేక సత్యాన్ని పలికి ప్రాణికి హాని కల్పించడమా? ఏం చేసినా హాని జరగడం ఖాయం. సత్యానికి హాని లేక ప్రాణికి హాని. చూడండి ఎలాంటి ప్రసంగం చూడండి. అలాంటప్పుడు తను చెప్పారట, ఇది ఆ మహానుభావుడు తన ఆత్మకథనలో రాసుకున్నాడని చెబుతారు, నేను చదవలేదు. అలాంటప్పుడు తను చెప్పారట, నేను ఆ సందర్భంలో అసలు మాటలాడితే సత్యం చెబితే ప్రాణికి హాని జరిగినట్లు, ప్రాణికి హాని జరగకూడదు, మంచి జరగాలని కోరుకుని అసత్యం పలికితే సత్యాన్ని వీడినట్లు, కనుక నేను మౌనంగా ఉంటాను ఆ సందర్భంలో అన్నారట. వచ్చిన వాళ్ళు భేష్ అన్నారు, చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోయారు. కానీ అందులో ఒకరికి సందేహం కలిగింది. నిజమే, మాట్లాడకుండా మౌనంగా మీరు ఉంటారు నిజమే, కానీ మీ మౌనాన్ని ఆమోదంగా భావించి వాళ్ళ అక్కడే ఉందని తెలుసుకుని వెతికి మీ ముందే ఆ గోమాతను సంహరిస్తే పీడిస్తే ఆ పాపం ఎవరిది? ఇలాంటి సందర్భంలో సత్యం పలకాలా అసత్యం పలకాలా? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం? శ్రీమదాచార్యుల వారు దాని గురించి ఎంత పరిష్కృతంగా సత్యాన్ని గురించి చెప్పారంటే, సతాం హితమత్యంతం తత్ సత్యమితి నిశ్చయ. శ్రీమదాచార్యుల వారు చాలా ఆనందం కలుగుతుంది ఇలాంటి మాటలను వింటూ ఉంటే. అసలు ఎంత అభిమానం, ఎంత గర్వం కలుగుతూ ఉందంటే, ఇలాంటి శ్రీమదాచార్యుల వారు మాకు గురువులై దొరికారు కదా, మాకంటే నాకు మీకు మాత్రమే కాదు, యావత్ జగతికే వారి గురువులు, కనుక జగద్గురువులు వారు. ఈ జగతి చేసుకున్న పుణ్యం ఇది, శ్రీమదాచార్యులను పొందటం అనేది. సతాం హితమత్యంతం తత్ సత్యమితి నిశ్చిత. ఎంత సులువుగా సునాయాసంగా సత్యం గురించిన పరిష్కారం. సాధువులకు హితం జరగాలి. పైకి చూడడానికి అది అబద్ధంగా ఉన్నా వాస్తవానికి అదే నిజం, వాస్తవానికి అదే సత్యం. ఏ మాటల నాడటం వల్ల సత్యములకు హితం కలుగుతుందో, సాధు ప్రాణులకు హితం కలుగుతుందో అదే నిజమైన సత్యం. చూడండి, ప్రాణహితాన్ని కోరినవారు శ్రీమదాచార్యుల వారు. అలాంటి సత్యం భాగవత ధర్మం. అలాంటి సత్యాన్ని మనం పాలించాలి. అందరికీ మంచి కలిగేలా, అందరూ సంతోషించేలా మాట్లాడుతూ ఉండాలి. డబ్బునిచ్చి సంతోషపరచగలమా? అసాధ్యం. అన్నమిచ్చి సంతృప్తి పరచగలమా? ఇంకాస్త దొరికితే బాగుండేది, అసంతృప్తి అక్కడ కూడా. కానీ మాటలతో ఎవరినైనా ఇలాగే సంతృప్తి పరచగలం. ఎంత సంతోషపరచగలమంటే మాటల ద్వారా. అలాంటి సంతోషం అసలు దేనివల్ల కలగదు. అలాంటి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ అనృతం బ్రూయాత్ యశధర్మ సనాతన. దాని గురించి మరోసారి నేను చెబుతాను. సత్యం అలాంటి అద్భుతమైన వచనం, అలాంటి అద్భుతమైన భాగవత ధర్మం అది సత్యం అనేది. శమం అంటే మన బుద్ధిని భగవంతుని అందే కేంద్రీకరించి ఉండాలి. బుద్ధి భగవంతుడు తప్ప మరో విషయాన్ని ఆలోచించకూడదు. దేన్ని ఆలోచించినా భగవంతుని వైపు మళ్ళేట్లు చేయాలి. అలా బుద్ధి పరిపక్వం కావాలి. అలాంటి అవస్థ బుద్ధికి రావాలి. శమం, ఇదే శమం అంటారు. శమ అంటే శాంతి అని కొందరు అంటారు. శాంతి అంటే ప్రశాంతంగా ఉండడం, అది కాదు శాంతి. శమం అంటే బుద్ధిని భగవంతుని ఎందుకు కేంద్రీకరించడం. దమావపి ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ అసాధ్యాలే. ఏ ఒక్కటి సాధ్యమని మనకు కనిపించదు. ఇంద్రియాలను నిగ్రహించడం, కళ్ళతో చూడరానివి చూడకూడదు, వినరానివి వినకూడదు, మాటలను ఆడకూడదు, వెళ్ళరాని చోటికి వెళ్ళకూడదు, చేయరాని పనులను చేయకూడదు, త్రాగరాని తినరాని వస్తువులను తినకూడదు, వ్రాయరాని గ్రంథాలను చేతితో వ్రాయకూడదు, ఎవరిని పూజించకూడదో వారిని ఈ చేతులతో అర్చించకూడదు. ఒకటనా రెండనా ఎన్నున్నాయి. దమం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాన్ని నిగ్రహించడం చాలా కష్టం. కానీ జితం సర్వం జితే రసే. ఒకరు చెప్పారు, శాస్త్రం చెప్పింది, రసనేంద్రియాన్ని మనం ఎప్పుడైతే నిగ్రహిస్తామో అప్పుడు అన్ని ఇంద్రియాలను నిగ్రహించడం సాధ్యమవుతుంది. కనుక మొట్టమొదట రసనేంద్రియాన్ని నిగ్రహించాలి. దాన్నే శాస్త్రం చెబుతుంది నిషిద్ధమైన వాటిని వదులుకోవాలి, రసనేంద్రియాన్ని గెలవడం. ఇలా శమధమావపి.